మేడికొండూరు మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో శనివారం గ్రామస్తులైన కడియాల శివప్రసాద్ శిరీషాల ఆధ్వర్యములో స్ఫూర్తి ఫౌండేషన్ హైదరాబాద్ సంస్థ చైర్మన్ ఉయ్యూరి శ్రీవ్యాల్ గ్రామంలో అనేకమైన సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. గ్రామంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని అన్నవరపు హర్షిణి గృహానికి చేరుకొని ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి విషయాలు తెలుసుకొని హర్షిణి యొక్క పై చదువులకు సంబంధించి తను ఎంతవరకు చదివినా కానీ స్ఫూర్తి ఫౌండేషన్ పూర్తి బాధ్యతలు తీసుకుంటుందని వారికి భరోసాతో పాటు ధైర్యాన్ని తెలియజేసిన స్ఫూర్తి చైర్మన్ శ్రీవ్యాల్ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూలులో సిబ్బందితో ముచ్చడించి స్కూలు లైబ్రరీకి సంబంధించిన వివిధ రకాల పుస్తకాలను సిబ్బందికి అందజేశారు. హై స్కూలులో చదువుతున్న విద్యార్థులు దొప్పలపూడి సంధ్య, షారోన్ కుమారిల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వారికున్న షుగర్ కంప్లైంట్పై వారి తల్లిదండ్రులతో మాట్లాడి దీర్ఘకాలిక నివారణ చర్యలకు స్ఫూర్తి ఫౌండేషన్ సహకారం అందిస్తుందని తెలియజేశారు. హై స్కూలులో పాడుబడిన ఆర్ఓ ప్లాంటును పరిశీలించి దానికి సంబంధించిన అన్ని విధాల సహకారం అందిస్తామని, ఆర్ఓ వాటర్ ప్లాంటు అందుబాటులోకి ఉండులాగున చర్యలు చేపడతామని చైర్మన్ తెలియజేశారు. సిరిపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల యొక్క రూపురేఖలను దిశలను మార్చిన స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ కళాశాలలో శిరీష శివప్రసాదులతోనూ మరియు కళాశాల సిబ్బందితో కలిసి విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పేరున ఉచిత పాఠ్య పుస్తకాలు మరియు నోట్బుక్స్ను వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి విద్యార్థుల భవిష్యత్తుకు అన్ని విధాలుగా కడియాల శివప్రసాద్ ఆధ్వర్యములో ఆయన బాధ్యతలతో అనేకమైన సేవా కార్యక్రమాలు స్ఫూర్తి ఫౌండేషన్ అందిస్తుందని చైర్మన్ తెలియజేశారు. ఇటువంటి సేవతో కూడిన అభివృద్ధి కార్యక్రమాలు విద్యాలయాల రూపురేఖలతో పాటు విద్యార్థుల భవిష్యత్తుకు భరోసాను కల్పిస్తున్న గ్రామస్తులైన కడియాల శివప్రసాద్ శిరీషలకు, ముఖ్యంగా స్ఫూర్తి ఫౌండేషన్ సంస్థ చైర్మన్ ఉయ్యూరి శ్రీవ్యాల్కు కళాశాల స్కూల్ సిబ్బందితో పాటు గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం హై స్కూలులో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సరే అమ్మా, నీకు ఏం కావాలో సరే నాకు కాల్ చేయి. నా నెంబర్ కాలేజీకి వస్తావు కాలేజీ రండి అక్కడ ఇప్పుడు అదే ఏం టెన్షన్ పడద్దు, ప్రశాంతంగా ఉండు. ఇంకో మా అమ్మాయి నీకు మా సిస్టర్ నీకు కూడా సిస్టర్ అనుకో. ఐటీలో వస్తే షేర్ చేసుకోవడానికి ఫోటో కావాలి కదా. అవునండి, కావాలి. వల్ల సిరిపురం అనే గ్రామం ఉంది అని తెలిసింది. తర్వాత నాన్నగారు ప్రసాద్ గారు పరిచయం చేయారు. ఈ కాలేజీ కాలేజ్ విషయంలో ఏదైనా చేయాలి అని పట్టుదల చూసి ఆవిడ మన సంస్థలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఆవిడ స్వగ్రామం కూడా దృష్టి పెట్టాలని చిన్న అడుగు పెడదామని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మొదట
కాలేజ్లో 2 విషయాలు, స్ట్రెంత్ పెంచాలి, తర్వాత క్వాలిటీ పెంచాలి. స్ట్రెంత్ పెంచితే ఆటోమేటిక్గా టీచర్స్ కూడా మోటివేషన్ వస్తుంది. క్లాస్ నిండుగా ఉంది, పిల్లలు సక్రమంగా టైంకి బాగా ఉంటే పాఠాలు చెప్పవచ్చు, రిజల్ట్ బాగా తీసుకోవచ్చు. ముందుగా స్ట్రెంత్ మీద ఫోకస్ పెడతాం. అలాగే నెక్స్ట్ స్టెప్ వీళ్ళు ఇందాక మీరు టీచర్స్ మాట్లాడినట్టు వీళ్ళు ఇంటర్ అయిన తర్వాత మంచి కాలేజ్ చదివేటట్టున్నారు. ఈ కాలేజ్ నుంచి ఎక్కడైనా వెళ్తే కరోనా కాలేజ్ నుంచి వచ్చారు అని అందరూ అనుకునేటట్టున్నారు. సో నెక్స్ట్ స్టెప్ వీళ్ళందరూ కూడా మంచి ప్రొఫెషనల్ కాలేజెస్కి ఈ కాలేజ్ నుంచి వెళ్ళేటట్టు మనం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఆ దిశగా మీరు ఏదన్నా సజెషన్స్ ఇచ్చినా పిల్లలకి చెప్పేది ఒకటే, మీకు ఆర్థిక సమస్యలో ఉన్న విషయం పక్కన పెట్టేసేయండి. మీకు ఏమి లేవనుకుంటే మీరు ప్రిపేర్ అవ్వండి. ఎన్ని సబ్జెక్ట్స్, ఎన్ని కోర్సు మేము మీ వెంట పూర్తి ప్రోత్సాహంలో ప్రోత్సాహంగా ఉంటాం. కొంతమంది మంచి మంచి స్టూడెంట్స్ నీట్ కానీ ఐఐటి కానీ ఎన్ఐటి కానీ ఎవరైనా పొటెన్షియల్ ఐడెంటిఫై చేయండి, వాళ్ళకి మంచి కోచింగ్ పొందుతాము. ఆల్రెడీ మేము ఖమ్మం జిల్లాలో ఒక చిన్న ఊళ్ళో ఇలాగే చేస్తున్నాం. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఈ సంవత్సరం 40 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ సపోర్ట్ చేస్తున్నాం. అలాగా అట్లాంటి అలవాట్లేదు. ఒక పాయింట్ స్ట్రైట్గా చెప్పాలనుకుంది ఏంటంటే, ఇందాక మీ లెక్చరర్స్తో మాట్లాడాను, మీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడాను. నాకు తెలిసి ఇంతకంటే సపోర్ట్ చేసే, కోఆపరేట్ చేసే స్టాఫ్ మీకు ఎక్కడ దొరుకుతుంది. సో వాళ్ళు మీరు ఎలా అయినా సరే ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. మీ కాలేజ్లో ఏం కావాలి, ఏ అవసరం ఉంది అని తెలుసుకొని తీర్చడానికి సీనియర్గా సిద్ధంగా ఉన్నారు. అవన్నీ ఎగ్జిక్యూట్ చేయడానికి మా నాన్నగారు రెడీగా ఉన్నారు. మీకు ఫెసిలిటీస్ ఇది ఉంది, మీరు ఇది లేదు అనుకోవడానికి మీకేమీ లేదు. మీరు పెట్టాల్సినంత మీ టైము జస్ట్ నిజాయితీగా చదువుకోండి, బాగుపడతారు. ఎవరు చెప్పినా అదే చెప్తారు. ఇప్పుడు జోసెఫ్ సార్ ఫోన్లు చూడొద్దు అంటే మీకు చూడకపోతే ఆయనకి ఏమీ రాదు, మీరు చూసినా ఆయనకి ఏమీ నష్టం లేదు. ఫస్ట్ ఏంటంటే పెద్దవాళ్ళు కాబట్టి మీరు ఎలా ఉండాలి, ఎలా ఉంటే మీరు ముందుకెళ్తారు అనే పాయింట్స్ చెప్పడానికి ట్రై చేస్తారు. అది క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేసి మన కోసం, మనతో ఎలాంటి సంబంధం లేకుండా కూడా శ్రీదేవి గారు మన కోసం ఈరోజు ఇంత చేస్తున్నందుకు మన తిరిగి ఏమి ఇవ్వగలమో ఒకసారి మీరే ఆలోచించుకోండి. మీ లెక్చరర్స్ అందరూ, మీ ప్రిన్సిపల్ సార్తో సహా అందరూ మీకోసం రెడీగా ఉన్నారు ఏం చేయడానికైనా. దయచేసి వాళ్ళ నాలెడ్జ్ మీరు వాడుకోండి బాగా. మనం ఇది చేయగలము, మీరు ఇది చేసినందుకు మేము తిరిగి ఇచ్చాను సార్ ఈరోజు అని నేను గర్వంగా చెప్పుకునేలా చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ అదొక్కటి నేను గర్వంగా శ్రీజాన్ సార్కి, సార్ మీరు మా కాలేజ్కి చేశారు, మీకు ప్రతిఫలంగా మేము ఇది చూపిస్తున్నాం సార్ అని నేను గర్వంగా చెప్పుకోవాలి. ఓకే, నేను మీ పక్క స్కూల్లోనే చదువుతున్నాను. నాకు అప్పుడు ఇక్కడ కాలేజ్ ఉందని కూడా తెలియదు. అంటే ఇక్కడ ఉంది, చదువుకోవచ్చు, ఇలా కూడా ఉండొచ్చు అనేది కూడా తెలియదు. ఈరోజు మీకు అలాంటి కాలేజ్ ఉంది అంటే ఏం చేయొచ్చు, నెక్స్ట్ ఎలా వెళ్ళాలి కెరీర్లో గైడ్ చేసేవాళ్ళు మీ చుట్టూరానే ఉన్నారు. అన్నీ వాడుకొని చక్కగా చదువుకొని మంచి రిజల్ట్, నిజాయితీగా చదువుకొని నిజాయితీగా ఎగ్జామ్స్ రాయండి, మంచి రిజల్ట్ తీసుకొచ్చి చూపించండి. మళ్ళీ కలుగుతాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే స్టేజ్ మీద సార్తో నేను గర్వంగా చెప్పుకునేలాగా